ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయి దాదాపు 67% పోలింగ్ జరిగినట్లుగా 47% జరిగినట్టుగా ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా డిక్లరేషన్ కాలేదు. బట్ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఓటర్లుగా లైన్లలో నిలబడి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక మంది మహిళలు, పురుషులు, యువకులు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు, ఓటింగ్లో పాల్గొన్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ కార్యక్షేత్రంలో పనిచేసి ప్రచారంలో భాగస్వాములైనారు. వారికి కూడా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొత్తం ఎన్నికల వ్యవహార శైలి అంతా కనుక చూసినట్టయితే గతంలో ఎప్పుడో వినేవాళ్ళం, బీహార్లో లేకపోతే రాయలసీమలో, బీహార్లో రౌడీ రాజకీయాలు ఉంటాయి, పెద్ద ఎత్తున బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, లేకపోతే బోగస్ ఓటింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని, అసలు ఓటింగ్కే రానియరు అని చెప్పని చాలా సందర్భాలలో గతంలో వార్తలు వింటుండేవాళ్ళం. ఇవాళ దురదృష్టకరం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనంతో ఇవాళ తెలంగాణ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ను, బీహార్ను తలపించేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక చిల్లర రౌడీజానికి ఇవాళ తెలంగాణలో పాల్పడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినారు, 100 కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేసినారు. రోడ్ల మీద ఆపి గూగుల్, నువ్వు ఓటరా అయితే కార్ ఆపు, బండి ఆపు, గూగుల్ పే నెంబర్ నీకు గూగుల్ చేసి పడేస్తా అని చెప్పని ఈ రకంగా ఒక తప్పుడు సంప్రదాయాలకు, ఒక చిల్లర సంప్రదాయాలకు పాల్పడి 2,500 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, ఆఖరికి పోలింగ్ దగ్గరికి వస్తే 10,000 రూపాయలైనా పర్లేదు అనేటువంటి ఒక రీతిలో ఒక అర్రాజు పాట పాడినట్టుగా ఓట్లను కొనుక్కునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. ఆడవాళ్లకు రాత్రి దాదాపు 1,00,000 మందికి చీరలు పంపిణీ చేసే ప్రయత్నం చేసినారు. కుక్కర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇట్లా ఇది ఒక పక్కన తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం, మరో పక్కన ఓటర్లను బెదిరించే ప్రయత్నం, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం, టాస్క్ ఫోర్స్ను వాళ్ళ పర్సనల్ పప్పెట్స్గా మార్చుకొని, పోలీసులను పప్పెట్గా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి రాత్రి అరెస్టులు చేసి బెదిరించి, అదిరించి, ఆఖరికి ఫిజికల్గా కూడా అసాల్ట్ చేసి, దాడి చేసి సైతం వాళ్ళని లొంగ తీసుకొని తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పేటువంటి ఒక చిల్లర ప్రయత్నం, ఒక రౌడీ ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయాలా, ఖండించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు కొప్పులీశ్వర్ గారు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు 12 సార్లు పోటీ చేసి ఉంటారు. అన్న లక్ష్మారెడ్డి గారు దాదాపు 7 సార్లు పోటీ చేసినారు. ముఠాగోపాల్ గారు, జీవన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలందరూ కూడా జీవితం అంతా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, అనేక సార్లు పోటీ చేసినటువంటి వాళ్ళు. ఇటువంటి ఎన్నిక మాత్రం మేము చూడలేదు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నట్టు ఒక పరిస్థితి. దిస్ కైండ్ ఆఫ్ ఎ గుండాయిజం, బ్రేజన్ వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ. ప్రజల మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డికి. ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలకు ఆయన ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదు అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఈ అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కుతూ ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి పడేసినాడు. ఐఎమ్ రియలీ అఫ్రైడ్. ఇది రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈ మొట్టమొదటి ఎన్నికనే ఇంత బీభత్సకరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత రౌడీజంతో కొనసాగించినట్టయితే రానున్న కాలంలో తెలంగాణలో ఏ రౌడీజం చూపెట్టబోతా ఉన్నారు ఈ ప్రభుత్వం? ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పళ్ళు దోమినట్టుగా వ్యవహరించింది. షేమ్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 20 కంప్లైంట్స్, 1 కాదు 2 కాదు 20 కంప్లైంట్స్ ఇచ్చినారు పెద్దలు కొప్పులీశ్వర్ గారు. ఇంకా చాలామంది కూడా చాలా సందర్భాల్లో పోయి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఢిల్లీలో అయితే మా పార్లమెంట్ సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. ఈ గుండాయిజం జరుగుతుంది, రౌడీజం జరుగుతుంది,
పోలీసులు పప్పెట్స్గా మారిపోయి వాళ్ళ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి గురి చేస్తూ ఇవాళ మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా టార్గెటెడ్గా కొంతమంది ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పని ఆధారాలతో వీడియో ఎవిడెన్స్తో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు లేవు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద రోల్ దట్ హీ వాంటెడ్ టు ప్లే. డీజీపీ, కమిషనర్ శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ గారు, అసలు జూబ్లీహిల్స్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, మొత్తం రాజ్యాంగాన్ని కూని చేసి, ఎన్నికల వ్యవస్థని వాళ్ళ ఛిద్రం చేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలపైన విశ్వాసం పోయింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయట్లేరు అని చెప్పని తెలిసిపోయింది. కిస్ ఘర్ మే భీ జాओ హమ్ లోగ్, అది హిందూ కానీ, ముస్లిం కానీ, లేకపోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఇంకెవరైనా కానీ సబ్బండ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు మళ్ళా రావాలా, కేటీఆర్ గారు మళ్ళా రావాలా, ఆయన ఉన్నప్పుడే బాగుండే, ఓ దిని అచ్చేతే హమ్కు ధోకా కియా గయా అని చెప్పని ఇవాళ జూబ్లీహిల్స్ అంతా అనుకుంటున్నటువంటి ఒక తరుణంలో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయో తెలియదు. ఇక చలో భయ్ ఆఖరికి ఆయన అస్త్రం తీసిండు, బోగస్ ఓటింగ్ అస్త్రం. ఎంఐఎం వాళ్ళను లోబర్చుకొని కార్వాన్, నాంపల్లి, యాకత్పుర, చంద్రాయన్గుట్ట ఫంక్షన్ హాల్లలో ఇక మా జీవన్ రెడ్డి గారు పారామౌంట్ కాలనీ, జానకీ నగర్ అటువంటి దగ్గర అనేక ఫంక్షన్ హాల్స్ అండి. మొత్తం షేక్పేట్లో అయితే ఉన్న అనేక ఫంక్షన్ హాల్లో రాత్రికి రాత్రి 100 మంది 200 మంది వచ్చి ఆడవాళ్ళని అందులో పెట్టిన పరిస్థితి. మేము జీపీఎస్ లొకేషన్స్తో కంప్లైంట్ చేశాం. జీపీఎస్ లొకేషన్స్తో ఎవిడెన్స్తో మేము కంప్లైంట్ చేసినాం. నో యాక్షన్ ఆన్ దెమ్. రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ బోగస్ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడ్డటువంటి ఒక పరిస్థితి. ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పొలోమని చెప్పని వాళ్ళు కాన్వాయ్ల కొద్దీ తిరుగుతూ ఉంటే పోలీసులు నియంత్రించే పరిస్థితి లేదు. మేము కంప్లైంట్ చేసినాం, కనీసం మీరు షాడో పార్టీలన్నా పెట్టండి. వీ ఆల్సో వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. మీ డ్యూటీని మేము కూడా చేస్తాం. బోగస్ ఓటింగ్ కాకుండా నాన్ లోకల్స్ను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాము, మీతో పాటు మేము కూడా ఉంటాము. కానీ వాళ్ళ బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంఐఎంకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం షాడో పార్టీలు పెట్టమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాము, రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాము. నో యాక్షన్ ఆన్ దెమ్. వాళ్ళు విచ్చలవిడిగా నేను ఇవాళ పారామౌంట్ కాలనీలో బూత్ నెంబర్ 2021 దగ్గరికి వెళ్తే ఒక ఎమ్మెల్యే వచ్చి టేబుల్ తీసి పడేస్తున్నాడు. ఇంకో దగ్గర పావని గౌడ్ అని చెప్పని ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు బూతులు చెప్పడానికి కూడా వీలు కానట్టు ఒక బూతులు తిట్టినారు. వడ్డీరాజు ఎలక్షన్ ఏజెంట్ ఆవిడ, బూతులు చెప్పరాని బూతులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రౌడీజంకు మచ్చు తునక. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మకలేనితనానికి ఇది ఒక మచ్చు తునక. ఇది చిల్లర. we all have come into politics with some faith in democracy. ఏదో రాజ్యాంగం ప్రజలకు సేవ అని చెప్పారు. ఈ రౌడీ రాజకీయాలు ఏందండి? ఈ రౌడీ రాజకీయాలు ఏంది? ఎప్పుడో బోగస్ ఓట్ల మీద నమ్ముకునేటోడు దొంగ నోట్ల ఓటుకు నోటు చేసి దొంగతనం చేసినటువంటి ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయితే బోగస్ ఓట్లే ప్రామాణికమైతే అనేది ఇవాళ ప్రూవ్ అవుతా ఉంది. ఇవాళ దురదృష్టం. విచ్చలవిడిగా మా వడ్డీరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు, ఆయన పైన దాడి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పైన దాడి, మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఆయన పైన దాడి. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన దాడి జరిగినట్టు పోలీసు వాళ్ళది విన్నారా మీరు ఎక్కడన్నా? నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నాం, బోగస్ ఓటింగ్ చేయిస్తున్నారో నాయన మీరు ఆపండి అంటే లేదు 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 మీరు 100 మీటర్ల అవతల ఉండాలా. వాళ్ళేమో బోగస్ ఓటర్లను తీసుకొచ్చి లోపల పెడతారు. ఫేక్ ఐడి కార్డ్స్ పట్టుకొని వస్తూ ఉన్నారు లోపలికి. ఫేక్ ఐడి కార్డ్స్ చెక్ చేయండి అయ్యా. చెకింగ్ లేదు, పికింగ్ లేదు. బూత్లో కూర్చున్న ఏజెంట్లను तुम्हारे टांग तोड़ देते, हाथ पांव काट देते, 5 बजे के बाद आप लोग घर में रहते ना तो दब देख लेंगे. ఇట్లా బెదిరిస్తున్నారు. మేము పోయి చెప్పినాం, ఇగో ఇట్లా బెదిరిస్తున్నారు, ఆడోళ్ళను కూడా వదిలిపెట్టకుండా బెదిరిస్తున్నారు, మీరు దయచేసి చర్యలు తీసుకోండి అంటే పోలీస్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. మెనీ సెన్సిటివ్ బూత్స్ హరీష్ రావు గారు బూత్ బై బూత్ ఇది సెన్సిటివ్ బూత్ అని చెప్పని ఐడెంటిఫై చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసినారు. బాధ్యత ఏంటి? బాధ్యత ఉన్న పోలీస్ యంత్రాంగం, ఎన్నికల కమిషన్ ఏం చేయాలా? విచ్ ఎవర్ ఇస్ ద సెన్సిటివ్ బూత్ అక్కడ మ్యాసివ్
పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేయాలా? నువ్వు మ్యాసివ్ ఫోర్స్ డిప్లాయ్ చేయమంటావా అని చెప్పని స్కాంటీ ఫోర్స్ను అక్కడ కనీసం 4-5 పోలీసులు కూడా పెట్టినటువంటి ఒక పరిస్థితి. మా మీద కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము షేక్పేటలో ఒక ప్రాంతానికి పోతే పెద్ద ఎత్తున మా పైన కూడా దాడికి వచ్చే ప్రయత్నం చేసిండ్రు. మా ఈశ్వరుని దగ్గరికి టోలీ చౌకీ దగ్గర దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. తట్టుకున్నాం, ధైర్యవస్తులం కాబట్టి నిలబడ్డాం. కానీ చెప్పేది ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వచ్ఛంగా స్వేచ్ఛాయుతంగా వచ్చి వాళ్ళు ఓట్లేసేటువంటి ఒక వాతావరణం కల్పిస్తుంది ఆ ఎన్నికల కమిషన్ అండ్ పోలీస్ యంత్రాంగం. లేదు రౌడీజం గుండాయిజాన్ని పెంపొందించి ఇలా బోగస్ ఓటర్లను ప్రమోట్ చేస్తారా? మీరు వీడియోస్ చూడండి, రేపు పొద్దుగాల మీరు సోషల్ మీడియాలో కనబడతాయి, వేల వీడియోలు కనబడతాయి. కుప్పలు నో చెకింగ్. చెక్ చేయమన్నందుకు మా పైన దాడి, చెక్ చేయమన్నందుకు పావనిగౌడ్ పైన దాడి, లేకపోతే మిగతా వడ్డీరాజు రవిచంద్ర ఇటువంటి వాళ్ళపైన దాడి. ఇంత చిల్లర ఎన్నిక బహుశా తెలంగాణలో నేను ఈ 12 సార్లు పోటీ చేసిన ఈశ్వరన్నను 5-6 సార్లు 7-8 సార్లు పోటీ చేసిన మా లక్ష్మణ్ అయితే చూసి ఉండకపోవచ్చు జీవితంలో. ఓ చిల్లర సంస్కృతి ఇది. అండ్ ఇదే కనుక కొనసాగినట్టయితే ఇంకా భవిష్యత్తులో ఎన్నికలు అవసరం లేదు. ఇక ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్కు ఏం సంబంధం? ఇది ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్కి ఏం సంబంధము? ఎట్లా కొల్యూడ్ అవుతారు మీరు? ఎందుకు 20 కంప్లైంట్లు ఇచ్చినా ఒక్క చర్య కూడా తీసుకోరు మీరు? బిర్యానీ పొట్లాలలో డబ్బులు పంచుతున్నారా నాయన? బిర్యానీ పొట్లాలు ఆర్డర్ ఇస్తున్నారు, అందులో డబ్బులు పంచుతున్నారా నాయన? పట్టుకోండి అంటే పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. పోలింగ్ బూత్ దగ్గర పిలవాలి, అక్కడ డబ్బులు పంపిణీ చేసినట్టు ఒక పరిస్థితి. ఒక్క పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయలే. మేము స్పెసిఫిక్గా ఈ పోలీస్ స్టేషన్, ఈఎస్ఐ, ఈసీఐ, ఈ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్, ఈ ఏసీపీ అని చెప్పని పేర్లతో ఇచ్చినాం. మేము ఇస్తే సరిపోవట్లేదని సురేష్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు, తర్వాత దామోదర్ రావు గారు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు పోయి ఫుల్ బెంచ్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రండి. నాట్ వన్స్ ట్వైస్, 2 సార్లు పోయి కంటిన్యూస్గా ఫుల్ బెంచ్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. వాట్ హెస్ హ్యాపెండ్? నో యాక్షన్. బతిలాడినాం. నేనైతే ఈ సుదర్శన్ రెడ్డి గారికి మేము రిప్రజెంటేషన్ పోయినప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పినాం, సార్ మీరు దయచేసి ఒక్క ఆఫీసర్ మీద చర్య తీసుకోండి సార్, పోలీసు వాళ్ళు కొంచెం సెన్సస్కి వస్తారు, ప్రాపర్గా పనిచేస్తారు, ప్లీజ్ సార్ టేక్ యాక్షన్ సార్ అని చెప్పానంటే లేలే వీల్ టేక్ యాక్షన్, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ నేమ్స్ అన్నారు. మరి ఎవరి ఫోన్ వచ్చిందో ఏం కథ అయిందో యాక్షన్ లేదు. మేకింగ్ ఎ మాకరీ ఆఫ్ ద డెమోక్రసీ, మేకింగ్ ఎ మాకరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తెలంగాణలో ఈ సంప్రదాయం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ రాయలసీమ సంప్రదాయమా, బీహార్ సంప్రదాయమా, ఉత్తరప్రదేశ్ సంప్రదాయమా, ఏం పట్టుకొచ్చి తెలంగాణను ఏం చేయదలుచుకున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, దానికి మద్దతుగా పోలీసులు ఎట్లుంటున్నారు, ఎన్నికల సంఘం ఎట్లుంటుందని చెప్పని వీళ్ళ బాధ కలుగుతుంది. రాజకీయాలు ఉంటాయి పోతాయి, పార్టీలు అధికారంలో వస్తాయి పోతాయి, కానీ కొన్ని ప్రమాణాలు, కొన్ని ప్రామాణికతలు నిలబడాలి, అట్లా శాశ్వతంగా నిలబడాలి. వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండి వాళ్ళ దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్సీలు ఇవాళ మొత్తం గల్లీ తిరిగిండు రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా. ఇవాళ ఒక్కరోజు బయటకు వెళ్ళలే బిడ్డాడు. బట్టి విక్రమార్క మొత్తం క్యాబినెట్ మంత్రులంతా కాన్వాయ్ ఎంబడి పెట్టుకొని గల్లీ తిరిగి వాళ్ళ ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. సర్ప్రైజ్డ్ ఇవాళ అల్ఫా స్కూల్ అని చెప్పని షేక్పేట్లో ఒక బూత్, ఆ బూత్లో ఉన్నటువంటి ఒక వర్కరు, కాంగ్రెస్ పార్టీ వర్కరు లోపలికి ఉరుకుతాడు. బోగస్ ఓటర్లు పోగానే వాళ్ళ నెంబర్ లోపలికి ఉరుకుతాడు, ఫోన్ కొడతాడు. ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ టు గో ఇన్ టు ది ఎలక్షన్ బూత్. లోపలికి పోయి ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టి దేగో మంత్రి సాబ్ బాత్ కర్తే అని చెప్పని పిఓకి ఇస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్కు. మరి ఆ మంత్రి ఏం చెప్తుండో పిఓను బెదిరిస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైయింగ్ అండ్ దెన్ దొంగ ఓట్లు వేయించడం. ఇది సంస్కారం, ఇది ఎన్నికల నిర్వహణ తీరు తెలంగాణలో. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ ఎన్నికలు నిర్వహించినారు. 144 సెక్షన్ పేరు మీద నాటకం చేసినారు, రకరకాల రీతుల్లో పెద్ద ఎత్తున చేసినారు. ఆఖరికి పాపం మాగంటి సునీత గారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసినారు, ఆ పిల్లల్ని బెదిరించే ప్రయత్నం చేసినారు, అక్షర అమ్మాయిలను వాళ్ళ అబ్బాయిని బెదిరించే ప్రయత్నం చేసినారు, సునీత గారిని బెదిరించే ప్రయత్నం చేసినారు. షరీఫ్ అని చెప్పని అతన్ని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకపోయి దాడి చేసి కొట్టి తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి పక్కకు నిలబెట్టుకొని కండువా కప్పిండు. మీరు అందరు చూసిండ్రు అది. ఆయన ఆ బాధ భరించలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇది బీహార్ అండి, ఇది ఇటువంటి సంప్రదాయం. రాయలసీమ ఫ్యాక్షన్లో, రాయలసీమలో, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది ఇది. బట్ వీఆర్ సీయింగ్ ఇన్ తెలంగాణ టుడే అన్ఫార్చునేట్లీ.
139 డ్రోన్స్ పట్టుకొచ్చిండ్రు అంటారు. సందుల గుండగాళ్ళు, సందుల గుండగాళ్ళు. మరి దేనికి పెట్టిండ్రు? పీకనికి పెట్టిండ్రా డ్రోన్స్ అన్ని? పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టండి అని నెత్తి మీద నోరు పెట్టుకొని అడిగినాం మేము. నో పారామిలిటరీ ఫోర్స్, నో పోలీస్. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరించినారు. అదేదో కాంగ్రెస్ పార్టీ పేరోల్ మీద ఉన్నట్టుగా, రేవంత్ రెడ్డి గారి పేరోల్ మీద ఉన్నట్టుగా ఎన్నికల సంఘాధికారులు తర్వాత పోలీసులు వ్యవహరించినారు. ఈ వైఖరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది, రాజ్యాంగాన్ని కూని చేసే ఒక విషయాన్ని తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దాష్టికాలకు పాల్పడ్డప్పటికీ కూడా, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, డబ్బులు, రౌడీయిజం, బెదిరింపులు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని కోరుకున్నారు, కేటీఆర్ గారిని కోరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలా అని చెప్పని కోరుకున్నారు. హమ్కు దోకా హువా హై అని చెప్పని ముస్లిమ్స్ నుండి మొదలుకుంటే సబ్బండ వర్గాలు చెప్పినారు. క్యా సోచ్కే ఓటు దాలే, క్యా హో గయా, ఇస్కు ఏక్ సబక్ సిఖానా అని చెప్పని వాళ్ళు ఇవాళ ఓట్లు వేసినట్టు ఒక తీరు మాకు చాలా సంతోషం కలిగించినట్టు ఒక పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు మళ్ళా ఫేవరబుల్గా ఓట్ చేసినారు. తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది. భగవంతుడు మా పైన ఉన్నాడు. భగవంతుడి దయతోటి, ప్రజల యొక్క ప్రేమ అభిమానాలతోటి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పని నమ్ముతా ఉన్నాం. బట్ అయినప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పొలిటికల్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల కమిషన్ వారికి, పోలీస్ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సజ్జనార్ గారు, యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్. శివధర్ రెడ్డి గారు, యు ఆర్ డీజీపీ, యూ ఆల్సో హ్యావ్ ఎ రెప్యుటేషన్. మీ రెప్యుటేషన్ ఖరాబ్ అయ్యే విధంగా ఇవాళ మరి అది లోకల్ వాళ్ళ ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా, లోకల్ సిఐల ప్రాబ్లమా, ఏసీపీల ప్రాబ్లమా? మొత్తం పోలీసు వాళ్ళంతా లోకల్ పార్టీకి కొల్యుడైనట్టుగా పనిచేస్తే చర్యలు ఎవరు తీసుకోవాలా? కాబట్టి మేము ఎన్నికల కమిషన్ వారిని ఈ పోలీసుల పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, మీ ఆత్మ మీద గుండె మీద చేయబెట్టుకొని నిద్రపోండి. అలా ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచించండి. డిడ్ యూ డూ యువర్ జాబ్ రైట్లీ? ఇంత గుండాయిజం, ఇంత రౌడీయిజం, ఇంత విచ్చలవిడి అవినీతి తప్పనిసరిగా భవిష్యత్తులో ఇటువంటి చిల్లర ప్రయత్నాలకు, ఈ రకంగా రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టుగా వైఖరికి తగిన మూల్యం ఎవరెవరైతే ఎన్నికల నియమ నిబంధనలను తుంగలో దొక్కినరో వాళ్ళందరూ కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొప్పలీశ్వర్ గారు మాట్లాడతారు.